నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. తొలి సమావేశంలోపు మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తి కావడంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. మోదీ నేతృత్వంలో జరగనున్న ఇవాల్టి కేబినెట్ సమావేశానికి ప్రమాణ స్వీకారం చేసిన 71 మంది మంత్రులు హాజరవుతారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. 100 రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సంస్థాగత మార్పులపైన మోదీ చర్చించే అవకాశం ఉంది. మోదీ టీంలో 30 మందికి కేబినెట్ ర్యాంక్ దక్కే అవకాశం ఉంది. 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. రెండోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 36 మంది ఉండగా కొత్త మంత్రులు 36 మంది ఉన్నారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత 2 కేబినెట్లతో పోల్చితే సంఖ్యాపరంగా ఈ కేబినెట్ సైజు పెద్దది కావడంతో కేబినెట్ మీటింగ్ అదే స్థాయిలో జరిగే అవకాశం ఉందని పార్లమెంట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తానికి 100 రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈసారి తొలిసారిగా సంస్థాగత మార్పులు తీసుకురావాల్సిన అంశాలన్నిటిపై వాళ్ళ కేంద్ర కేబినెట్ మోదీ అధ్యక్షతన సాయంత్రం సమావేశం కాబోతోంది. సో కొత్తగా ఏర్పడినటువంటి ఈ జంబో సైజ్ కేబినెట్ లో మోదీ ఏం చెప్తారు అన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది. సో ఈ కీలక సమావేశం కేబినెట్ సమావేశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, మొత్తం 71 మంది మంత్రులు హాజరు అవుతున్నారు. సో మొత్తానికి ఈరోజు సాయంత్రం పోర్ట్ఫోలియోలు తెలిసే అవకాశం ఉందా? విజయచంద్రిక, సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మొదటిసారిగా నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 5 గంటలకు ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి 30 మంది కేంద్ర మంత్రులతో పాటు అదేవిధంగా 36 మంది కేంద్ర సహాయ మంత్రులు, అదేవిధంగా 5గురు ఇండిపెండెంట్ మంత్రులు, వీరంతా కూడా సమావేశంలో ఉండరా అనేది కొంత క్లారిటీ రావాల్సింది. కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగితే సహజంగానే కేవలం కేంద్ర కేబినెట్ హోదాలో ఉన్న మంత్రులు మాత్రమే సమావేశానికి హాజరవుతుంటారు. కాబట్టి ఈ రోజు జరగబోయే మొదటి కేబినెట్ సమావేశంలో మొత్తం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతే కాక దాదాపు 72 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారంతా కూడా ప్రధాని మోదీతో కలిపి 72 మందికి పైగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారంతా కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఈ సమావేశానికి సంబంధించి ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, నరసాపురంకి సంబంధించి శ్రీనివాస్ వర్మ వీరంతా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు జరగబోయే కేంద్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం జరగబోతుంది. మొదటి సమావేశం కూడా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి, ఎవరెవరికి ఏ శాఖలు నిర్వహిస్తే బాగుంటుంది, ఆ శాఖలు వారికి తగిన విధంగా ఎంపిక చేసే విధానంపై కూడా ఒకవేళ చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి శాఖలకు సంబంధించిన అంశంపైన కూడా క్లారిటీ రాబోతుంది. అయితే మోదీ తన కేబినెట్ సహచరులతోనే తొలిసారి సమావేశం అవుతున్న నేపథ్యంలో కేబినెట్లో కొంత ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగే అవకాశాలున్నాయి. ఎన్డీఏ కూటమి నేతల నుంచి వచ్చిన వారికి కూడా పెద్ద ఎత్తున కూడా ఈసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో కొత్త వారు చాలామంది ఉన్నారు. వారందరితో కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కేబినెట్లో సీనియర్గా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, అదేవిధంగా హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ కావచ్చు, ఇలా అనేక మంది కూడా కేబినెట్లో ఈసారి కొలువు తీరారు. అదేవిధంగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సైతం కూడా ఈసారి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. వీరంతా కూడా కేబినెట్లో ఏ విధంగా వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది కూడా చర్చ జరగబోతుంది. ఇక మోదీ కేబినెట్లో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్ కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అదేవిధంగా నితిన్ గడ్కరీ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, పీయూష్ గోయల్ కావచ్చు, మరికొంతమంది సీనియర్ నేతలను గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సర్బానంద సోనోవాల్ కావచ్చు, పీయూష్ గోయల్ లాంటి వారు
అనేక మంది ఈ క్యాబినెట్లో కూడా కొలువు తీరిన నేపథ్యంలో కొంత ప్రతిష్టాత్మకంగా కూడా మోదీ ఈ మూడోసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంత దీన్ని ఒక ఛాలెంజ్గా కూడా తీసుకున్నారు. ఏ విధంగా నిర్వహించాల్సి ఉంటుంది, కేంద్రంలో ఏ విధంగా ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడపాల్సి ఉంటుంది అనేక అంశాలపైన కూడా క్యాబినెట్లో చర్చ జరగబోతుంది. మరోవైపు ఎన్డీఏ పార్ట్నర్కి సంబంధించి ఎన్డీఏలో అలయన్స్గా ఉన్న పార్ట్నర్స్కి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటున్న నేపథ్యంలో వారందరికీ ఏ బాధ్యతలు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే కీలకమైన శాఖలు కూడా ఈసారి మోదీ తన వద్దే తన క్యాబినెట్లో ఉన్న బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల వద్ద కూడా మేజర్ శాఖలు ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏకి సంబంధించిన పక్షాలకు కొన్ని కీలక శాఖలు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. 61 మంది బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 5 గంటలకు జరగబోతున్న సమావేశం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతి బయలుదేరబోతున్నారు. అమరావతికి బయలుదేరకే ముందు కూడా ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వారు కూడా సమావేశానికి హాజరయ్యారు. వారికి కూడా ఎంపీలకు కొంత దిశ నిర్దేశం చేశారు. ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులను ఏ విధంగా కేంద్ర క్యాబినెట్లో ఉన్న నేతలతో కలిసి ముందుకు వెళ్ళాలనే అంశాలపైన కూడా కొన్ని సూచనలు చేశారు. అనంతరం ఆయన అశోక రోడ్లోని 50 నివాసం నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక ప్రధానంగా ఈ క్యాబినెట్లో కొత్త వారికి చాలామందికి కూడా చోటు కల్పించిన నేపథ్యం చేపట్టి వారందరికీ కూడా కొంత మోదీ వారందరితో కూడా చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వారికి సలహాలు సూచనలు చేయడం. గత 2 ఏళ్ల కాలంలో బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు ఏ విధంగా పనిచేస్తారు, వారి పని విధానాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా సతీష్ ఒకటి 100 రోజుల కార్యాచరణ, పెట్టుబడుల ఆకర్షణ, వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు ప్రధానంగా అందరి దృష్టి ఏపీపై ఉంది. సో ముగ్గురికి ఇచ్చారు, ఒకళ్ళు బీజేపీ, ఇద్దరు భాగస్వామి పక్షం టీడీపీ. ఎలాంటి శాఖలు కేటాయిస్తారని ఉత్కంఠ ఉంది. ఏమైనా సమాచారం ఉందా? శాఖల విషయానికి సంబంధించిన విషయంలో అయితే కొంత సాయంత్రానికి క్లారిటీ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తుంది. ఇతర పార్టీల కన్నా కానీ ఇప్పుడు టీడీపీ మేజర్ రోల్ ఉంది. ఖచ్చితంగా టీడీపీకి 2 మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు కీలకమైన శాఖని అప్పచెప్తారని తెలుస్తుంది. ఆయనకు రూరల్ డెవలప్మెంట్ శాఖను కేటాయిస్తారా, లేదంటే ఇతర ఇంకేదైనా శాఖ కేటాయిస్తారా? పెమ్మసాని చంద్రశేఖర్కు ఎంఓఎస్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తారు అనేది కూడా ఉంది. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా వారంతా మాట్లాడిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ప్రత్యేకంగా సంక్షేమము, అభివృద్ధి, ప్రజలకు ఏ విధంగా టీడీపీని ఆదరించారు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలి, అమరావతి రాజధానిలో నూతనంగా నెలకొల్పే పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు కావచ్చు, ఇతర అన్ని అంశాలపైన కూడా వారంతా కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా వారంతా కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే తమ ప్రయాణం ఉంటుందనేది కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖ పరిధిలో ఉండే సంస్థలు కావచ్చు, ఆ శాఖ నుంచి రావాల్సిన అంశాలు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలోనే ఏకంగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు గత 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఏ విధమైన పాలన ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉందో కూడా అందరూ చూసిన నేపథ్యం ఖచ్చితంగా రాష్ట్రానికి బాగు చేసే విధంగానే తమ పనితనం ఉంటుందనేది కూడా మంత్రులు చెప్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించి మొదట అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాల్సింది. గత 5 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర రాజధాని ఏంటనేది కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ముందు నుంచి కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో కీలక పాత్ర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపైన కూడా వారు ఇప్పుడు సునాయాసంగా ప్రధాని మోదీతోనే నేరుగా చర్చించుకొని రాష్ట్రానికి ఏ అంశాలు కావాలన్నా వాటిని వెంటనే తీసుకొని వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, వాటన్నిటిలో కూడా ఇప్పుడు టీడీపీ కీ రోల్ పోషిస్తున్న నేపథ్యం ఖచ్చితంగా కేంద్రంలో టీడీపీకి ఉన్న 2 మంత్రులకు మంచి శాఖలే కేటాయిస్తారని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు బీజేపీలో ఉన్న శ్రీనివాస్ వర్మకు కూడా మంచి ఎంఓఎస్ఏ కేటాయిస్తారు. ఖచ్చితంగా ఆయన కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 5 ఏళ్లలో రాజధాని అభివృద్ధి లేదు, రాష్ట్రం వెనక్కిపోయింది, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తాం. బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేయించే విధంగానే ముందుకు వెళ్తామని కూడా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఖచ్చితంగా
టీడీపీకి గత ప్రభుత్వం ఏర్పాటైన కంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాక ఏ విధంగా టీడీపీకి ప్రాధాన్యత ఉంది, కేంద్ర కేబినెట్లో ఎంత ప్రాధాన్యత కలుగుతుందో కూడా మోడీ ఇచ్చే ఇంపార్టెన్స్ను చంద్రబాబు నాయుడు ఏ విధంగా కీ రోల్ గత 5 రోజుల నుంచి పోషిస్తున్నారు, దానికి అనుగుణంగానే మంచి శాఖలు వచ్చే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది విజయచంద్రిక. అలాగే ఇందులో గతంలో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. స్మృతి ఇరానీ అని, లేకపోతే నిర్మలా సీతారామన్, 7 మహిళలకు ప్రాధాన్యం దక్కింది సీనియర్స్ తో పాటు. అలాగే యంగ్ గా చిరాగ్ పాస్వాన్ గానీ, ఇటు కింజరాపు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో సీనియర్స్ కి గత పోర్ట్ఫోలియోస్ కొనసాగిస్తారా, లేకపోతే షఫుల్ చేసే అవకాశం ఉందా? ఏం సమాచారం ఉంది? ఎస్, ఖచ్చితంగా కేంద్రంలో కీలక రోల్ ఉన్న ప్రధాని మోదీ తరగతికి అత్యంత శక్తివంతంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇప్పుడు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు. గతంలో ఆయన రక్షణ శాఖ నిర్వహించారు. నితిన్ గడ్కరీ షిప్పింగ్ అండ్ రోడ్స్ శాఖ చూశారు, ఆయనకు కూడా అదే శాఖను కేటాయించే అవకాశం. అయితే కేంద్ర మంత్రివర్గం కేంద్రంలో ఉన్న ప్రధాన మంత్రులకు గతంలో వారు ఏ శాఖలు నిర్వహించారు. అశ్విని వైష్ణవ్ గతంలో ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. పీయూష్ గోయల్ మార్కెటింగ్ సంబంధించిన మొత్తం వ్యవస్థను చూశారు. అదేవిధంగా ఇక రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా నిర్వహించారు. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. చిరాగ్ పాస్వాన్కి గతంలో కొంత ఎంఓ శాఖలను కేటాయించారు. వారికి సంబంధించిన శాఖలలో ఎక్కడ కూడా ఇబ్బందులకరంగా లేకుండా మరోవైపు కొత్తగా క్యాబినెట్లోకి 6 ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా కూడా ఉన్నారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి కూడా కీలక పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్కి కూడా కీలక పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జితిన్ రామ్ మంజీకి కూడా కీలక పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా వరుసగా ఒక్కొక్క నేతను వారి యొక్క బలబలాలు, వారి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాల్లో పరంగానే ముందుకు వెళ్తారు కాబట్టి టీడీపీ కూడా ఖచ్చితంగా మంచి పదవులు వచ్చే అవకాశమే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.